వస్తున్నాడు అబ్బాయి వస్తున్నాడు. 100 ఇల్లు ఖాళీలు చేశారన్నారు కదా, ఇల్లు లేవే ఇక్కడ అని అనుకుంటారేమో. అండ్ ఆయన చెప్పింది వాస్తవమైనా, ఇతను వెళ్ళిన ప్లేస్ అదేనా కాదా, ఇంకో చోటుకి వెళ్ళి ఆ ఆడియో ఏమైనా యూజ్ చేశారా అనుకుంటారేమో. యాక్చువల్లీ అదే ఇది. ఓకేనా గైస్. అండ్ ఇంట్రొడక్షన్ చెప్పి ఉన్నాను. నా పేరు విహారీ, అతని పేరు తరుణ్. మాది ఈ యూట్యూబ్ ఛానల్ అండి. దీంట్లో అడ్వెంచర్స్ అండ్ ఇలాంటి ప్లేస్లలో వెళ్ళి వీడియోస్ చేస్తూ ఉంటాము. అండ్ మీకు ఎవరికైనా ఈ వీడియో చూసే వాళ్ళకి ఇలాంటి ప్లేసులు తెలిసి ఉన్నా కూడా, ఇలాంటి హర్రర్ స్టోరీ మీరు విన్నా నాతో చెప్పుకోవచ్చు. నా ఇన్స్టాగ్రామ్ లింక్ అయితే కిందనే ఉంటుంది. అండ్ ఈ వీడియో పూర్తిగా చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ కూడా చేయండి, నచ్చకపోతే పర్లేదండి, వదిలేయండి. చూపించు. ఏదో బిల్ట బంధించావు, ఏముంది అక్కడ నీ తలకాయ? యాక్చువల్లీ ప్లాన్ ఏంటంటే, ఆ నైట్ విజన్ సెట్ చేసేసి మేము కార్లో కూర్చొని చూస్తాం. ఏదైనా అనిపించినా వినిపించినా దాన్ని వెంట పడతాం. ఒక్క ఇల్లు లేదండి, 100 ఇల్లులు ఉన్నాయి. అప్పుడు గ్రామంలో ఆ సారు వాళ్ళ ఫ్రెండ్ వచ్చి 2025లో పనిచేసేటప్పుడు ఏదో దయ్యం ఉంది అది ఉంది అని చెప్పేసి ఖాళీ అయిన తర్వాత మొత్తం నీలమట్టం అయిపోయాయి. ఇది ఒకటి ఉంది ఇక్కడ, ఇల్లు లాంటిది. హలో, ఎవరన్నా ఉన్నారా? నేనున్నాగా. ఏమైంది? ఊరు నెట్టినారు గట్టిగా, మనిషి తోసేట వచ్చినారు. ఎవరన్నా వెనకాలకు వచ్చారు, టైర్ వెనకాలకి. మన బండి కాడ మనిషికి నేను కూర్చొని దీని లోపల పెడతా ఉన్నా, కరెక్ట్గా వెళ్ళిపోయారు. ఇలాంటి చాలా ఉన్నాయి, ఇంకా దాచాం కుప్పలు కుప్పలుగా. నేను మధ్యాహ్నం వచ్చినప్పుడు ఇక్కడ అనుమానంగా చూశాడు రా నా దిక్కు. ఎక్కడ? ఇటు వచ్చేటప్పుడు వాడేనా? ఎవడాడు? హలో, మీరు ఎవరు? షారూక్ ఖాన్ కజిన్ బ్రదర్ని. డీటెయిల్స్ అవసరమా? అదేంది తెల్లగా? అదేంది అన్న? అదేనా ఏంది తెల్లగా? అన్నా అన్న అడుగురు వస్తున్నా. ఓయమ్మా చాలా రే చిన్న సెకల్ లేవురా నీలో. హలో, హలో, ఎనబడి హియర్? హలో, ఇస్ ఎనీబడీ దేర్? ఏయ్, ఎందుకు ఇలా అరుస్తావు? ఎవరు లేరు ఇక్కడ. ఎగురు పోతా ఉన్నా. ఇక్కడ ఎవరన్నా ఉంటే హలో, ఎవరు నువ్వు? నీ మొగుడు. మై డియర్ దయ్యాస్, భూతాస్, ప్రేతాల్మాస్, ఈ స్కూల్లో ఇప్పుడు పాఠాలు లేవు, ఓన్లీ గేమ్స్. దీన్ని డౌజింగ్ ఆర్ట్స్ అంటారు. వీటి గురించి గోకుల్లో ఆయన చాలా మంది యూజ్ చేస్తూ ఉంటారు. మన కంటికి కనబడని ఏదైనా అదృశ్య శక్తి ఉన్నా, లేదంటే మీలాంటి భూత ప్రేత పిశాచాలు ఉన్న ప్లేస్లో వీటిని పట్టుకొని మేము ప్రశ్నలు ఏదైనా అడిగితే సమాధానాలు ఇస్తాయి. ఒకవేళ మీకు ఈ ఆట ఆడాలని ఆసక్తి కలిగి ఉంటే ఇక్కడ ఉన్న ఆత్మకి ఒక ఆఫర్. నేను వీటితో మీతో మాట్లాడడానికి ప్రయత్నిస్తాను. ఇది స్వచ్ఛమైన రాగితో తయారు చేసిన రాడ్లు. ఇవి నా చేతిలో ఉంటాయి. నేను ఏదైనా క్వశ్చన్ అడిగినప్పుడు ఇవి ముందుకు వెనక్కి తిరిగితే వాటికి మీ జవాబు అని భావిస్తాను. Cool down.
ఆత్మల్స్ వచ్చేసారా? నా పేరు విహారీ అండి. ఇక్కడ ఎవరన్నా చనిపోయి లేదంటే చంపబడి లేదంటే ఇంకేదైనా కారణాల వల్ల చనిపోయి ఈ ఊళ్ళో కానీ ఈ స్కూల్లో కానీ మా పక్కన కానీ మా ఎదురుగా కానీ మీరు ఉంటే నేను అడగబోయే ప్రశ్నలకు జవాబు మీరు ఈ 2 రాడ్ల ద్వారా చెప్పచ్చు. ఈ ఇనుప ముక్కల్ని మీరు కలిపితే మీరు దానికి సమ్మతమే అని ఒప్పుకుంటున్నట్టు, వీటిని విడదీస్తే కాదు అని వాదిస్తున్నట్టు. రే అండ్ ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని అలాగా కూర్చోబెట్టి చెప్పండి రా. ఇప్పుడు మా పక్కన మేమిద్దరం కాకుండా ఇంకెవరన్నా ఉంటే మీరు ఈ 2 రాట్లను కలపచ్చు. రిలాక్స్. రావట్లేదే. నేను మళ్ళీ అడుగుతున్నానండి, ఇక్కడ ఉన్న వాళ్ళలో ఇప్పుడు నా రాట్లు కదిలించిన వాళ్ళు అమ్మాయా అబ్బాయా? ఒకవేళ అమ్మాయి అయితే ఇవి కలపండి, లేదంటే విడదీయండి. అమ్మాయి కాకుండా అబ్బాయి ఉంటే విడదీయండి. అయ్యిందో వస్తుందనా? గట్టి పట్టుకున్నారు ఆయన, కదులుతున్నారా రాట్లు? మస్తు షేడ్స్ ఉన్నారా నీలా? అబ్బో కమలాసన్, ఐ అప్రిషియేట్ యూ. మీ పవరు మంచికి వాడండి. ఇప్పుడు నాకు సమాధానం ఇవ్వండి. మీకు అర్థమైంటుంది నేను చాలా మొండోడిని, ఇంత ధైర్యంగా ఇక్కడే ఉన్నాను. మీరు ఇన్ని చేశారు, ఈ కొంచెం చేయండి, వెళ్ళిపోతాను. నేను 4 అడుగుతాను, వెళ్తానండి. ఇక్కడున్న ప్రేతాత్మ, నువ్వు సంతోషంగా ఉన్నావా, బాధతో ఉన్నావా? లోపల వైర్లతో ఉన్నారు, డిస్టర్బ్ చేస్తూ కోపం వస్తుంది. మీది ఈ ఊరు కానప్పుడు మీరు ఈ ఊరిలో ఎందుకున్నారు? ఈ ఊరిపైన మీకు పగనా లేదంటే ప్రేమనా? ప్రేమ అయితే కలపండి, పగ అయితే విడదీయండి. పగేనా? వద్దులే పన్నాను. ఇప్పుడు వరకు మీరు పార్ట్ 1 చూసారా, పార్ట్ 2 చూసారా నాకు తెలియదు. అసలు మీరు నేను ఎప్పుడు కలిగినంత అల్టిమేట్ ఎక్స్పీరియన్స్ అయితే పొందాను. ఆ ప్లేస్ నుంచి ఇంకా ఉండొద్దు అని నా చెవుల దగ్గర ఏదో అర్థం కాని వైబ్స్ వస్తున్నాయి. హార్ట్ బీట్ నాకు కూడా ఫస్ట్ టైం పెరిగిందిరా. ఏదో ఉందన్నా. నీకు ఎలా ఉంది? నీకు ఎలా అనిపిస్తుంది? ఎలా ఉండి చేసింది చెప్పు ఆడియన్స్. ఈ పక్క ఆ పక్క ఈ పక్క ఒక ఆట ఆడిపించింది అయితే ఎంతో. వీడియో చూసారుగా, నచ్చితే లైక్ చేయండి, ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి.